ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిపో ఎదుట గేట్ మీటింగ్. ఏపీపీడీటీ టీడీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రామచంద్రపురం ఆర్టీసీ డిపో ఎదుట మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆర్టీసీ కార్మికుల గేట్ మీటింగ్ జరిగింది. ఈ గేట్ మీటింగ్ లో ఈయూ, ఎన్ఎంఏ, ఏఎస్డబ్ల్యూఎఫ్, కేపీడబ్ల్యూ యూనియన్ల నుండి ఆర్టీసీ కార్మికులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ బస్ ఆపరేటర్ల కోసం డిపోలను ఖాళీ చేయించి పినాకిలి వంటి ఎంఎన్సి ప్రైవేట్ ఆపరేటర్లకు కట్టబెట్టే విధానాలు విరమించుకోవాలన్నారు. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచన మానుకోవాలన్నారు. కొత్త డిఏలు, ఆర్ఐలు వెంటనే ప్రకటించాలి అని, 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలి అని వారు డిమాండ్ చేశారు. విధి నిర్వహణ సమయంలో సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు గాను ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి. సిబ్బంది వంటి మీద చెయ్యి పడితే నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలి. అలానే ఆర్టీసీలో అన్ని కేటగిరీలలో ఖాళీగా ఉన్న 10,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. 11వ పీఆర్సీ పెండింగ్ డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జి శ్రీనివాసరావు, యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వివి నారాయణ, కార్యదర్శి కె వరలక్ష్మి, ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి బిఎల్ నారాయణ, ఎన్ఎంయు సెక్రటరీ కెఎం రావు, అన్ని యూనియన్ల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సిబ్బందిపై దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలి. సిబ్బందిపై దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలి. జి శ్రీనివాసరాజు, ఏపీఎస్ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్మిక సోదరులందరికీ, ఉద్యోగులకు, పాత్రికేయులకు ఏపీఎస్ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ తరఫున విప్లవాభివందనలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సుల గురించి మాట్లాడుతున్నారు ప్రతి చోట గవర్నమెంట్. ఏంటి ఎలక్ట్రికల్ బస్సు చరిత్ర అని చెప్పి చూస్తే, ఎలక్ట్రికల్ బస్సులు ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్ కాలేదు. ఏ టెక్నాలజీ అయినా పూర్తి స్థాయిలో డెవలప్ అయినప్పుడు మాత్రమే అది ప్రజలకు ఉపయోగపడిందని చెప్పవచ్చు. కానీ ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఇప్పటికీ ఉపయోగపడలేదు. దానికి ఉదాహరణగానే మంగళం డిపోలో పెట్టినటువంటి ఈ బస్సులు అయితే ఉన్నాయో, ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి మెయింటైన్ అవుతున్న బస్సులు అవి 30% బస్సులు డిపోలకే పరిమితమై ఉన్నాయి. మిగతా 70% మాత్రమే రోడ్ల మీద ఉంటున్నాయి. అంటే వాటి యొక్క టెక్నాలజీ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. రెండోది, మేము పొల్యూషన్ తగ్గిస్తున్నాం అంటున్నారు. మంచిదే, పొల్యూషన్ తగ్గించాలని అందరం కోరుకుంటాం. అయితే ఈ ఆర్టీసీల ద్వారా వచ్చే పొల్యూషన్ ఎంత అని లెక్కేసినప్పుడు అది 0.01% కూడా లేదు మొత్తం ఆర్టీసీల ద్వారా వచ్చే పొల్యూషన్. కానీ ఫ్యాక్టరీల ద్వారా నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, భూ కాలుష్యం అన్నింటి జరుగుతున్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టేసి కేవలం 0.01% ఉండేటువంటి ఆర్టీసీలని నిర్వహించమని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇది. అదే కాకుండా కొన్ని ఎలక్ట్రికల్ ద్వారా మేము పొల్యూషన్ తగ్గిస్తున్నాం అంటే, ఈ ఎలక్ట్రికల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. మళ్ళీ రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ అని ఉంది. అంటే పొల్యూషన్ చేయనటువంటి ఎనర్జీ ఒకటి ఉంది, పొల్యూషన్ చేసే ఎనర్జీ ఉంది. ఇప్పుడు మన దగ్గర ప్రొడ్యూస్ అవుతున్న ఎలక్ట్రిసిటీ అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా వచ్చింది మాత్రమే. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా వచ్చింది చాలా తక్కువ మాత్రమే. అంటే ఈ బస్సు ద్వారా ఈ రోడ్డు మీద ఈయన పొల్యూషన్ చేయడు, కానీ ఎక్కడో ఫ్యాక్టరీ ద్వారా విపరీతమైన పొల్యూషన్ చేస్తాడనమాట. బొగ్గుని కాల్చి, ఇంకొక ఇంధనాన్ని కాల్చి, రకరకాలుగా కాల్చి పొల్యూషన్ అనేది ఈయన చేస్తాడు. పొల్యూషన్ మేము అరికడుతున్నాం అనేది మాత్రం పచ్చి అబద్ధం, ఈ పాలకులు చెబుతున్నటువంటి అబద్ధం. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏం ప్రోత్సహిస్తుంది? సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ గవర్నమెంట్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీకి ఇమ్మనండి. తిప్పుతాం బస్సులు తిప్పలేమా? మనకంటే పెద్ద ఆపరేటర్ ఈ పినాకిల్ మొబిలిటీ వాడు ఇవాళ కొత్తగా వచ్చాడు. మాకు 75 సంవత్సరాల అనుభవం ఉంది ఈ ఆర్టీసీలో బస్సులు తిప్పడం మీద, మెకానికల్ పనిచేయడం మీద. అనేక రకాల టెక్నాలజీలు మారినప్పుడల్లా మేము అప్డేట్ అయ్యి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో బస్సులు తిప్పుతున్నాం మేము ఇప్పుడు, ఏసీ బస్సులు కూడా. అలాంటి సందర్భంలో మీరు ఈ టెక్నాలజీని మీరు అనుగుణంగా మీరు తిప్పలేరు అని చెబుతుంది ప్రభుత్వం. ఏదైతే చెబుతుందో అదంతా శుద్ధ అబద్ధం. నిజంగా ప్రజల మీద, ఈ దేశం యొక్క వనరుల మీద, ఈ దేశం యొక్క పొల్యూషన్ మీద ఏదైనా కొద్దిగా గొప్ప బాధ్యత ఉన్న ప్రభుత్వాలు కనుక ఉంటే కనుక ఈ మొబిలిటీ ఏదైతే ఉందో ఇదంతా పట్టుకొచ్చి అవసరమైతే 50% ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో మిగతా 50% కూడా రాష్ట్ర గవర్నమెంట్ భరించి బస్సులను ఆర్టీసీకి ఇమ్మనండి. ఎందుకంటే ప్రజారంజంగా తిప్పగలం మనం. అలా 30% అవుతాయి. మా బస్సు ఇప్పుడు 1% కూడా ఆగదు రోడ్డు మీద మాది. అలాంటిది ఎవరినో తీసుకొచ్చి మా దగ్గర పెడతాం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ సందర్భంగా మనం చరిత్రలో ఈ ఏళ్ళ జూలై 23
జూలై 23 చరిత్రలో ఒక ప్రసిద్ధమైన స్థానం ఉంది మన దేశం సంబంధించి. జూన్ 23 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. కలకత్తా పక్కన ప్లాసీ ఉంటుంది చూడండి. బ్రిటిష్ తరఫున పనిచేసినటువంటి రాబర్ట్ క్లైవ్ అనేటువంటి ఒక సైన్యాధికారి వచ్చాడు. ఆయన దగ్గర 3000 మంది సైన్యం ఉంది. అప్పుడు బెంగాల్ని పరిపాలిస్తున్నటువంటి సిరాజుద్దౌలా దగ్గర 18,000 మంది సైన్యం ఉంది. అక్కడ మీర్ జాఫర్ అనే ఆయన సైన్యాధికారిగా ఉన్నాడు. అయితే అక్కడ జరిగిన దుర్మార్గం ఏంటంటే మన చరిత్ర చూసినప్పుడు వెంటనే మనం ఎవరికైనా సాధారణ మానవులకు అర్థమవుతుంది. 3,000 మంది ఉన్న సైన్యం నెగ్గుతుందా, 18,000 మంది ఉన్న సైన్యం నెగ్గుతుందా అంటే మనం అందరూ 18,000 మంది ఉన్న సైన్యం నెగ్గుతుంది అంటారు. కానీ చరిత్ర వేరే రకంగా ఉంది. మోసం జరిగింది. ఆ మోసంలో సిరాజుద్దౌలా మొత్తం తుక్కుగా ఓడిపోయాడు. రాబర్ట్ క్లైవ్ బెంగాల్ రాజు అయ్యాడు. అక్కడ మొదలైన ప్రస్థానం మొత్తం 190 సంవత్సరాల పాటు ఏకగ్రీవంగా బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశాన్ని వెళ్ళింది. ఇప్పుడు ఆర్టీసీలు జరుగుతుంది కూడా అదే. ఈరోజు పినాకిల్ కంపెనీ 4 డిపోలతో వస్తుంది. 4 డిపోలు కాదు, మొత్తం పినాకిల్ కంపెనీ ఆక్రమిస్తుంది. ఎందుకు ఆక్రమిస్తుంది? ఇప్పుడు లేరా? ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు మీ దగ్గర లేరా అంటే ఉన్నారు మన దగ్గర. ముఖ్యంగా ఈరోజు జేఏసీ రాష్ట్ర జేఏసీ ఏ విధంగా అయితే నిర్వహించి ఈరోజు రేపు కూడా గేట్ మీటింగ్లు పెట్టమని చెప్పారో దానిలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన అన్ని యూనియన్ సభ్యులకి అందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మనం ఎందుకు ఈరోజు గేట్ మీటింగ్ పెట్టుకున్నామంటే ఆర్టీసీని విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే కుట్ర మనకి చేస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీ బస్సుల్ని ఆర్టీసీలో విద్యుత్ బస్సులని ఆర్టీసీయే నిర్వహించే విధంగా చేయాలని, ఆర్టీసీకి ప్రతి నెల శ్రీశక్తి పథకం ఏ విధంగా అయితే ప్రతిష్టాత్మకంగా మన సీఎం గారు ఆగస్టు 15 నుంచి మొదలుపెట్టారో దానిలో భాగంగా మనకి ప్రతి నెల కూడా 300 కోట్లు మనకి ఇవ్వాల్సి వస్తుంది. అయితే సీఎం గారు 160 కోట్లు మాత్రం ఇస్తున్నారు. ఆ మిగతా 140 కోట్లు కూడా మనకి ఇచ్చేస్తే ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులు అన్నింటి కూడా విద్యుత్ బస్సుల కింద మార్చుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇవ్వాల్సిన రీఎంబర్స్మెంట్ ఖచ్చితంగా ఇచ్చేస్తే మనం ఆర్టీసీని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పకుండా మన ఆర్టీసీ స్థలాలను మనమే కాపాడుకొని మనం విద్యుత్ బస్సులని మనమే తిప్పుకోవచ్చు. ఆ విధంగా సీఎం గారు ఒక ఆలోచన చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. అయితే ఈ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం వల్ల ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడు కూడా లాభాలు మనకి ప్రజలకి పంచే విధంగా వాళ్ళ ఆలోచనలు ఉండవు. కాబట్టి ఆర్టీసీ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి అనేక మందికి అనేక రాయితీలు ఇస్తూ అనేక బస్ పాసులు ఇస్తూ ఎన్నో రాయితీలు కల్పిస్తూ ప్రజలకి మెరుగైన సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ శ్రీశక్తి పథకం వల్ల మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 4,000 బస్సులు అయితే మనకి ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. ఈ 4,000 బస్సులు కూడా డీజిల్ బస్సులు కానీ సిఎన్జి బస్సులు కానీ మనం కొనుక్కుంటే, అలాగే రిక్రూట్మెంట్లు చేయాలి. ప్రతి సంవత్సరం కూడా రిటైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఖాళీలు అయితే 12,000 సభ్యుల్ని మనం రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రిక్రూట్మెంట్లు మనకి సుమారుగా 12-13 సంవత్సరాల నుంచి మనకి రిక్రూట్మెంట్లు ఆపేశారు. అరకొరగా కారుణ్య నియామకాలు ఇస్తున్నారు కానీ అవి మనకి సరిపోవట్లేదు. కాబట్టి అలాగే మనకి రెఫరల్ వైద్యం ఎప్పుడు కూడా ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు అయితే ఎన్ని డబ్బులైనా ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా రెఫరల్ హాస్పిటల్కి రెఫర్ చేసి మనకి ఎంత డబ్బులు ఖర్చైనా వైద్యం చేయించేవారు. ఆ విధానం తీసేసి ఈహెచ్ఎత్ పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం అయితే ఉండట్లేదు. లక్షలో ఎన్ని డబ్బులు మానుకోవాలి. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే విధానాలను మానుకోవాలి. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే విధానాలను రద్దు చేయాలి. విద్యుత్ బస్సుల పాలసీ పేరుతో తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయాలి. విద్యుత్ బస్సుల పాలసీ పేరుతో తీసుకొచ్చిన జీవోలను తెరిపించాలి. విద్యుత్ బస్సుల పేరుతో మూసివేసిన డిపోలను తెరిపించాలి. విద్యుత్ బస్సుల పేరుతో మూసివేసిన డిపోలను భర్తీ చేయాలి. ఆర్టీసీలో ఉన్న ఖాళీ పోస్టులన్నింటినీ వెంటనే జిందాబాద్ ఆర్టీసీ జేఏసీ. వర్ధిల్లాలి ఆర్టీసీ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి ఆర్టీసీ కార్మికుల ఐక్యత. చర్యలు తీసుకోవాలి. విద్యుత్ బస్సులు ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వకుండా ఆర్టీసీ ద్వారా నిర్వహించాలా. చర్యలు తీసుకోవాలి. విద్యుత్ బస్సులు ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వకుండా ఆర్టీసీ ద్వారా నిర్వహించాలా. రద్దు చేయాలి. విద్యుత్ బస్సుల పాలసీ పేరుతో తీసుకొచ్చిన జీవో నెంబర్ 88ని రద్దు చేయాలి. విద్యుత్ బస్సుల పాలసీ పేరుతో తీసుకొచ్చిన జీవో నెంబర్ 88ని తెరిపించాలి. విద్యుత్ బస్సుల
పేరుతో మూసివేసిన డిపోలను పెంచాలి, విద్యుత్ బస్సుల పేరుతో మూసివేసిన డిపోలను భర్తీ చేయాలి, ఆర్టీసీలో ఉన్న 10,000 పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలి, ఆర్టీసీలో ఉన్న 10,000 పోస్టుల ఖాళీలను కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి, ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే కొనుగోలు చేయాలి. స్త్రీ శక్తి పథకం విజయవంతంగా నడవాలంటే వెంటనే 4,000 కొత్త బస్సులను ఆర్టీసీ ద్వారానే కొనుగోలు చేయాలి. స్త్రీ శక్తి పథకం విజయవంతంగా నడవాలంటే వెంటనే 4,000 కొత్త బస్సులను ఆర్టీసీ ద్వారానే పరిష్కరించాలి. స్త్రీ శక్తి ద్వారా అమలుతో ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కరించాలి. స్త్రీ శక్తి అమలు ద్వారా ఉత్పన్నమైన సమస్యలను అమలు చేయాలి. సర్కిల్ నెంబర్ 1/2019 అన్ని డిపోల యూనిట్లలో అమలు చేయాలి. సర్కిల్ నెంబర్ 1/2019 అన్ని డిపో యూనిట్లలో. నా పేరు విఎల్ నారాయణ, ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ, రామచంద్రపురం డిపో. మరి ఈరోజు ఏదైతే జేఏసీగా ఏర్పడి ఈరోజు ఉద్యమానికి అయితే మేము ముందుకొచ్చామో, ప్రధానంగా ఆర్టీసీని ప్రైవేట్కి అప్పచెప్పాలని, ఎలక్ట్రికల్ బస్ ద్వారా ఆర్టీసీని ప్రైవేట్కి అప్పచెప్పాలని చెప్పి ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు ఆర్టీసీలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు కలిపి ఈ జేఏసీగా ఫామ్ అయ్యి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు జేఏసీగా ఫామ్ అయ్యి ఈ ఉద్యమం చేయడం జరుగుతుంది. అలాగే గత 13 సంవత్సరాల నుంచి ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ఆర్టీసీని రన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వారందరినీ కూడా తక్షణమే పర్మనెంట్ చేయాలి. మాకు ఏదైతే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, 2017 పిఆర్సీ ఏరియర్స్ ఇవ్వాలి, వాటి బకాయిలను వెంటనే చెల్లించాలి. 12వ పిఆర్సీ కమిషన్ తక్షణమే ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ వ్యాపారం చేయాలనుకున్న ఆర్టీసీ డిపోలను మరలా ఆర్టీసీకి అప్పచెప్పాలి. ఆర్టీసీ ద్వారానే బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారానే రన్ చేస్తూ మరి ఈ సంస్థ దీర్ఘకాలంగా ఎప్పటి నుంచో ఉన్న ఈ సంస్థని మనుగడకు ముప్పుగా ఉన్న ఈ ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఆర్టీసీని రక్షించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.